అంటే నా సాక్ష్యం చాలా పెద్దది, అది అవసరం లేదు. నేను మాకు చిన్న షార్ట్ కట్లో చెప్తాను. ఇప్పుడు ఎస్ ప్రకాష్ గారు చెప్పిన దాన్ని బట్టి నాకు చిన్న ప్రేరేపణ వచ్చి చెప్తాను. నేను బాగా మంచి భయంకర విగ్రహారాధికురాలు. నేను అలాంటి విగ్రహారాధన నుంచి నేను దేవుళ్ళలోకి వచ్చాను. దేవుడు నన్ను ఆయన వాక్యంతో పిలిచి మాట్లాడారు. ఆ వాక్యం ద్వారా నేను దేవుళ్ళలోకి వచ్చాను. దేవుళ్ళకి వచ్చిన తర్వాత మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఆ ఇద్దరు ఆడపిల్లలు కూడా హిందూస్కి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల అంటే అప్పటికి నేను కన్వర్ట్ అవ్వలేదు అనమాట. కన్వర్ట్ అవ్వకముందు వివాహం చేశాను. వివాహం చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు హిందూస్లో ఉన్నారు. నేను కన్వర్ట్ అయిన తర్వాత మా పిల్లల్ని మా పాపాల అత్తగారు కానీ వాళ్ళ ఇంటి వారి కానీ నన్ను వాళ్ళ ఇంట్లోకి రానివ్వలేదు. రావడానికి అసలు ఒప్పుకోలేదు. 3 సంవత్సరాలు నేను మా పిల్లల్ని చూడకుండా ఉన్నాను నేను. ఆ విధంగా చాలా భయంకరమైన బాధలు పడ్డాము, కష్టాలు పడ్డాము. అంటే తినడానికి లేక కాదు, ఉండడానికి లేక కాదు, అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. కానీ పిల్లలు రానివ్వకుండా ఇబ్బంది పెట్టారనమాట. సరే, ఆ విధంగానే బడాయించాము. దేవుడు కృపను బట్టి మహాకృతి ఒకటే ప్రార్థన చేసేదాన్ని ఏంటంటే, దేవా నీకు సమస్తము తెలిసిపోయినా దేవా మీకు సమస్తము తెలిసిన ఏంటంటే ప్రతి కార్యం మీరు చేస్తారు, మీరే సహాయం చేస్తారు. నేను ప్రార్థన చేసుకుంటానండి. దేవుడు అలాగే మార్గం తెలిసాడు. వాళ్ళ అత్తగారు వాళ్ళు కబురు చేసి నాకు బాబుని పంపించారు. ఆ విధంగా అయిన తర్వాత నేను ఇంకా కంటిన్యూ అయ్యేవాడిని. అయితే ఒక 5 years చాలా ఇబ్బంది పెట్టారు. పిల్లలు పంపించేవాడు కాదు, ఆ పిల్లల్ని పంపించేవాడు కదా, నాలుగింటికి రానిచ్చేవాడు కాదు, చాలా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా నేను అలాగే బలాయించాను. వాళ్ళు ఒకటే అనేవాడు ఏంటంటే గర్భం పెట్టి పూజ చేయమనేవాడు. పూజ చేస్తే మీ పిల్లలు పంపిస్తామని చెప్పేవాడు అనమాట. నేను ఒక్కసారి బాప్తిసం తీసుకున్నాను, దేవుళ్ళకి వచ్చాను. అలాంటప్పుడు నేను దేవుడి దగ్గర నేను మళ్ళీ తప్పు చేయకూడదు అని చెప్పదు గట్టి కాన్సెప్ట్ తోటి అలా ఉండిపోయిన యుద్ధమో యెహోవా ఆకాశరాజ్యంలో అని చెప్పనేసి ప్రార్థన చేసేదాన్ని. ఆ విధంగా ప్రార్థన చేసినాక 5 years చాలా భయంకరంగా బలాయించానండి. వాళ్ళ కష్టాలు, వాళ్ళ పాటిని బాధలు. అంటే కష్టాలంటే పిల్లలు రానివ్వకుండా, నాలుగింటికి రానివ్వకుండా, వాళ్ళని చూడనివ్వకుండా, అలా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళు డెలివరీ రానివ్వకుండా, అలా రకరకాల బాధలు పెట్టారు. అయినా సరే భరించారు. అవన్నీ తీరిపోయింది. ఒక 5 years పడి పడ్డాక వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే ఇంక ఈవిడి మారదు, ఈవిడ ఇంకా ఇంతే చెప్పనేసి వదిలేసాడు నన్ను. ఇప్పుడు ప్రస్తుతానికి దేవుని కొడుకుని పెట్టి ఇంకా వాళ్ళకి అలాంటి అడ్డగం లేదు. కథ పిల్లలు ఇంకా దేవుళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను కన్వర్ట్ అయిన తర్వాత చాలా చాలా వాటిలోకి నాకు తెలియదు అసలు క్రిస్టియానిటీ అంటే తెలియదు, నాకు క్రైస్తవం అంటే తెలియదు. కానీ దేవుడు పిలిచి దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుళ్ళు బలపడాలి, దేవుడి విషయాలు తెలుసుకోవాలి, దేవుడి విషయాలు చాలా తెలుసుకోవాలి, చాలా ఆశ, నాకు చాలా ఆసక్తి. ఆ ఆసక్తి మనకి ఎక్కడ ట్రైనింగ్ ఉందో నేను పరిగెత్తేదాన్ని, ఎక్కడ ఉందంటే ఎక్కడ చెప్తారంటే అక్కడ పరిగెత్తుకుంటే లేదన్నమాట. వెళ్ళేసి నెలకి 1000 రూపాయలు కట్టుకునేవాడు. 3 వారానికి ఒక రోజు క్లాస్ చెప్పేవాడు, 45 నిమిషాలు చెప్పేవాడు. 45 నిమిషాలు నాకు 1000 రూపాయలు కట్టేదాన్ని నేను. అలా ఆ 45 నిమిషాల కోసం ఎంత తక్కువలాడి నేను ఆ మెసేజ్ కోసం, నాకు ఆ మెసేజ్ తెలియాలి, నువ్వు తెలుసుకోవాలి బైబిల్ విషయాన్ని తెలిసి అలా పరిగెడుతూ ఉండగా బిషప్ అయ్య గారు నాకు ఒక దైవజనుడు గారు పరిచయం అయ్యారండి. ఆ పరిచయం అయినప్పుడు అప్పటికి మేము ఆల్రెడీ మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక టీం ఏర్పడి మేము పరిచయం చేస్తున్నాం. ఆల్రెడీ డిపార్ట్మెంట్లో కొంతమంది కలిసి పరిచయం చేస్తున్నాం. మేము అందరం కలిసి జూమ్ పెట్టుకున్నాం అనమాట. అయితే అయ్యారు ఎప్పుడైతే ఇట్లాగా పరిచయం చేశారో బిషప్ గారిని, గర్భవన్ గారు, నాకు పాస్టర్ గారు, అప్పటి నుంచి కూడా మేము ఇందులో జూమ్లోకి వచ్చాను. ఆ జూమ్లోకి వచ్చిన తర్వాత చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే ఎంత ఆహారం కావాలి అంత ఆహారం, ఎన్ని రకాలు కావాలి అన్ని రకాలు దొరుకుతాయి అనమాట. చాలా సంతోషం వేసింది, చాలా బలపడ్డాను, చాలా అనమాట. అయితే ఒక విషయం ఏంటంటే, అయ్యగారి దగ్గర ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మనం వినటం కాదండి, మనం వినేసేసి అబ్బా చాలా బాగుంది, చాలా గొప్ప కార్యాలు జరిగినాయి, చాలా అద్భుతాలు జరిగినట్టు కాదు మనం చేయాల్సింది. దానికోసం ఆయన చూడలేదు, దేవుడు చూడలేదు. మనం ఇప్పుడున్నాము, ఇప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మందిరం పెట్టుకున్నామండి. అంటే మా తరపున మేము పరిచయం చేయడానికి ఒక డిపార్ట్మెంట్ పెట్టుకున్నాం సార్ మందిరం. మాకు ప్లేస్ లేదు, ఒక చిన్న మందిరం పెట్టి ఇంకో ప్లేస్ పెట్టి ఇంకో మందిరం పెట్టి 2 కూడా అయ్యారు ఓపెన్ చేశారు. రోడ్డు పక్కన చిన్న షాప్
ఆ షాప్ తీసుకొని రోడ్డు మీద తెరలు వేసుకొని మేము పెడుతున్నాం మందిరం. ఎంతమంది వస్తున్నారంటే అంతమంది వస్తున్నారు. మేము ఫస్ట్ పెట్టినప్పుడు తాగుబోతాడు వచ్చి ఎక్కిరించారు మమ్మల్ని. తాగుబోతాడు వెనకాల పడ్డారు, మా వెనకాల ఆటోల వెనకాల. ఎంత బాధపడ్డామో. ఈ రోజు నుండి మొన్నటి రోజు 3 వచ్చి బాప్తిసం తీసుకున్నారండి. ఎవరైతే తాగారో, ఎవరైతే వెనకాల పడ్డారో, ఎవరైతే తిరిగారో, వాళ్ళు ఎవరైతే ఎగతాళి చేస్తారో ఆ భార్య పిల్లలను తీసుకొచ్చి బాప్తిసం తీసుకుని వచ్చి కూర్చున్నారండి. ఎంత గొప్ప కార్యం అండి, అవును కదా? మనం దేవుని సువార్తను చేయాలి. అయితే ఇప్పుడు మందిరాలకు బాధపడుతున్న చాలా మంది ఉన్నారండి. కానీ అవకాశం ఉండి మందిరాలు ఉండి పరిచయం చేయకుండా అలా ఖాళీ ఉంచొచ్చా? చెప్పండి అయ్యా ప్రకాష్ గారు. నా ఉద్దేశం అంటే నేను చందాన్ని చెప్పకూడదు, మీకు దేవుడి ప్రేరణ పెట్టి చెప్తున్నాను. ఈ మందిరం మీరు దయచేసి ఈ మందిరాన్ని నడిపించండి. ఈ మందిరాన్ని మీరు ప్రార్థన చేసి ఒక దైవజనుడికి అప్పచెప్పి, ఒక్కొక్కరికి అప్పచెప్పి మీరు మందిరాన్ని నడిపించండి. దీనిలో అనేక మంది ఆత్మహత్య పడాలి. దేవుడు మీకు కళ్ళు తెరిసింది. అందుకే మనం ఫోన్ చూస్తానికి, లోకాన్ని చూస్తానికి దేవుడు మన కళ్ళు తెరలేదండి. నాకు కూడా కళ్ళు ఆపరేషన్ 3 ఆపరేషన్లు అయ్యి కళ్ళు. దేవుడు మనకు కళ్ళు తెరిసింది. ఎందుకంటే లోకాన్ని చూడమని కాదు, పరలోకానికి అన్నది మార్గం చూడమని చెప్పేసి అనేక మంది బిడ్డలను దేవుడు తెప్పమని చెప్పి దేవుడు మనకు కళ్ళు తెరిచాడు. కనుక దయచేసి మీరు అనేక మందిని ఇక్కడ ఎవరైతే మీకు ఉపయోగపడతారో, దేవుని పేరులో పరిచయం ఉపయోగపడతారో వాళ్ళు పిలిపించి పరిచయం చేయించి ఈ మందిరం ఇంకా 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 అభివృద్ధి పొందాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. శివకుమార్ మేడం, ఎస్ఐ, విజయవాడ.